వాళ్ళిద్దరూ కూడా మంచి స్నేహితులు కాదు. ఎలాంటి స్నేహితులండి? ప్రాణ స్నేహితులు. మంచి స్నేహితులు వేరు, ప్రాణ స్నేహితులు వేరండి. మంచి స్నేహితులు అనేవారు జస్ట్ నార్మల్గానే ఉంటారు, మంచి ఫ్రెండ్స్ అంతే. కానీ ప్రాణ స్నేహితులు అనేవారు చాలా ఎక్కువగా ప్రేమించుకుంటూ ఉంటారండి. అయితే వీరిద్దరి మధ్య అంత ప్రాణమైనటువంటి స్నేహం ఎలా వచ్చిందంటారు? ఎందుకు వచ్చిందంటారు? చెప్పాలి. ప్రశ్న మీకు. వారిద్దరికీ అంత స్నేహం ఎందుకండి? చెప్పరండి ఎవరుని? వారిద్దరూ కూడా దేవుణ్ణి స్నేహితుడిగా చేసుకున్నటువంటి స్నేహితులు వాళ్ళు అని అంటారండి. ఎందుకంటే వారిద్దరూ కూడా ఎంతో అద్భుతంగా దేవుణ్ణి సేవించినటువంటి ఫ్రెండ్స్. వారిద్దరూ కూడా ఏకంగా కూడి ఎక్కడా కూడా వారు దేవుణ్ణి ఆరాధించినట్టుగా లేదు, కానీ ఎవరికి వారే దేవుణ్ణి ఎంతో ఎక్కువగా ప్రేమించి దేవుడితో ఎంతో ఎక్కువగా అటాచ్మెంట్ కలిగి ఎంతో ఎక్కువగా స్నేహభావం కలిగి ఉన్నటువంటి వ్యక్తులు. అందుకే వీరిద్దరూ ప్రాణ స్నేహితులుగా అయిపోయారండి. ఒక ఇద్దరు వ్యక్తులు దేవుడితో సహవాసం చేస్తే వారిద్దరూ కూడా కలిస్తే ఎంతో అద్భుతంగా వారు ఉండగలుగుతారు. అంతేకాదు ఎంతో అద్భుతంగా వారిద్దరూ దేవుణ్ణి సేవించగలుగుతారు. అయితే మనము ఆ యొక్క స్నేహితుల గురించి మనము చూద్దాము. అయితే మొదటిగా యోనాతాను చూడండి. మొదటి సమూయేలు గ్రంథము 14వ అధ్యాయము మొదటి వచనం చదవండి. ఆ దినము సౌలు కుమారుడైన యోనాతాను తన తండ్రితో ఏమీయూ చెప్పక తన ఆయుధములను మోయి పడుచువానిని పిలిచి అవతలనున్న ఫిలిష్తీయుల దండు కావలి వారిని హతము చేయ పోదము రమ్మనెను. చూడండి, ఈ యోనాతాను ఎవరండి? సౌలు యొక్క కుమారుడు. సౌలు గారు అందరికీ పరిచయమే. సౌలు గారు తెలియని వారు ఎవరు లేరు. సౌలు మహారాజు. అయితే ఆయన కుమారుడే ఈ యోనాతాను. ఈ యోనాతాను కూడా మంచి యోధుడే. యుద్ధంలో మంచి నైపుణ్యం కలిగిన వాడే, మంచి యోధుడే. అందుకే తండ్రికి కూడా చెప్పకుండా అక్కడ ఫిలిష్తీయుల యొక్క కాపలాదారులను ఏం చేశారండి? చంపుదాము రమ్మని చెప్పి ఒకే ఒక అతన్ని తీసుకుని వెళ్ళారు. ఎవరినండి? తన ఆయుధాలు మోసేటువంటి వ్యక్తిని. చూడండి 6వ వచనం చదవండి, అదే అధ్యాయము. యోనాతాను ఈ సున్నతి లేని వారి దండు కాపురుల మీదకి పోదము రమ్ము, యెహోవా మన కార్యమును సాగించునేమో, అనేకుల చేతనైనను కొద్దిమంది చేతనైనను రక్షించుటకు యెహోవాకు అడ్డమా అని తన ఆయుధములను మోయేవాడితో చెప్పగా. చూడండి, అక్కడ మనం కనిపిస్తూ ఉంది ఈ యోనాతాను కూడా దేవుడి మీద ఎంతో గొప్పగా ఆధారపడినటువంటి వ్యక్తి. అక్కడ ఎవరిని తీసుకెళ్ళట్లేదు. సౌలుకి చాలామంది సైన్యం ఉన్నారు, కానీ సౌలుకి కూడా చెప్పకుండా, తండ్రికి కూడా చెప్పకుండా ఈ యోనాతాను ఆయుధాలు మోసే యొక్క వ్యక్తిని రమ్మని చెప్పి ఏం చేస్తున్నాడండి? ఆ ఫిలిష్తీయులు చుట్టూ ఉన్నటువంటి కాపలాదారుల్ని చంపేద్దాం మనం ముందు అని చెప్పి అతన్ని తీసుకుని వెళ్తూ ఉన్నాడు. అయితే అక్కడ ఒక మంచి మాట అన్నాడు. ఏమన్నాడండి? యెహోవా మన కార్యమును సాగించినేమో, ఆయనే మన కార్యాన్ని సాగిస్తాడు. అంతేకాదు అనేకుల చేతనైనను కొద్దిమంది చేతనైనను రక్షించుటకు యెహోవాకు అడ్డమా? దేవుడికి అడ్డమైందంటూ ఏది లేదు. ఎక్కువ మంది ఉన్నా ఆయన జయమిచ్చేస్తాడు, తక్కువ మంది ఉన్నా ఆయన జయమిచ్చేస్తాడు. ఆయనకి అడ్డంటూ ఏది లేదు అని అక్కడ చెప్తున్నాడండి. ఇలాంటి మాటలే ఆ యొక్క గొలియాతుని చంపినప్పుడు దావీదు కూడా వాడాడండి. అందుకే దావీదు మనసు ఈయన మనసు కలిసిపోయింది.
ఎందుకంటే ఒకే రీతిగా ఒకే యాంగిల్లో దేవుణ్ణి వీళ్ళు చూడగలిగారు. అందరూ ఒకే యాంగిల్లో దేవుణ్ణి చూడలేరు. చూస్తారండి, కొంతమంది ఈ స్థాయిలో చూస్తారు దేవుణ్ణి, కొంతమంది ఈ స్థాయిలో, కొంతమంది ఈ స్థాయిలో, కొంతమంది చాలా పెద్ద స్థాయిలో. అంటే దేవుని చూసే విధానంలో కూడా స్థాయిలు ఉంటాయి, తెలుసో లేదో మీకు. అంటే ఆయన సేవించే విధానంలో కూడా స్థాయిలు ఉంటాయి. కొంతమంది కొంతవరకునే ఆరాధించగలుగుతారు, కొంతమంది ఇంకా పూర్తిగా డిపెండ్ అయిపోయి ఆరాధిస్తారు. దానికి దీనికి చాలా డిఫరెంట్ ఉంటుంది. కానీ ఇక్కడ యోనాతాను చూస్తూ ఉంటే చాలా గొప్పగా దేవుడి గురించి ఆలోచించిన వాడిగా ఉన్నాడు. ఒకే ఒక వ్యక్తిని తీసుకెళ్ళాడు. ఆ ఒక్క వ్యక్తిని తీసుకెళ్తూ దేవుడి గురించి ఒక మంచి మాట అంటున్నాడు. దేవుడికి అడ్డమైనదంటూ ఏది లేదు. ఆయన ఎలాగైనా సరే మనకి విజయాన్ని ఇస్తాడు. మనం ఇలా వెళ్తున్నట్టు నా తండ్రికి ఎవరికి కూడా చెప్పనవసరం లేదు, దేవుడు మనకి తోడుగా ఉన్నాడని చెప్పి దేవుడి మీద ఆధారపడి అతను వెళ్ళిపోయిన వాడిగా మనకి కనిపిస్తూ ఉన్నాడండి. ఎవరు? యోనాతాను. సరే, 18వ అధ్యాయము చూడండి ఒకసారి. 18వ అధ్యాయం 1వ వచనం చూడండి. దావీదు సౌలుతో మాట్లాడ చాలించినప్పుడు యోనాతాను ఉదయము దావీదు హృదయముతో కలిసిపోయాను. చూడండి, అంతకంటే ముందు 14వ అధ్యాయం 14వ వచనం కూడా చూడండి ఒకసారి. యోనాతాను అతని ఆయుధములు మోయేవాడును చేసిన ఆ మొదటి వదయందు దాదాపు 20 మంది పడిరి. ఒక దినమున ఒక కాడి ఎడ్లు దున్ను 1/2 ఎకరము నేల పొడవున అది జరిగెను. దండివారిలోను పొలములోను జనులందరిలోనూ భయంకంపము కలిగెను. దండు కావలివారును దోపుడు గ్రానులు భీతి పొందిరి. నేల అదిరెను. వారు ఈ భయము దైవికమని భావించిరి. చూడండి, ఎప్పుడైతే వీళ్ళు వెళ్ళి ఆ కాపలాదారులను చంపేశారో అక్కడున్న వారందరికీ కూడా ఏమైందంటండి, భయం వచ్చేసింది. ఇదేదో దేవుడి కార్యమే జరుగుతుంది ఇక్కడ, ఇది దైవికమైందే కానీ మామూలు మనుషులు చేసింది కాదని చెప్పి అక్కడ ఏమయ్యారంటండి, పారిపోయారంటండి. మనకు అక్కడ చూస్తూ ఉంటే యోనాతాను కూడా మంచి యోధుడుగాను మంచి యుద్ధ నైపుణ్యం కలిగిన వాడుగాను మనకి కనిపిస్తూ ఉన్నాడు. సరే, అయితే 18వ అధ్యాయం చూడండి ఈసారి. దావీదు సౌలుతో మాటలాడుచా చాలించినప్పుడు యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయెను. యోనాతాను దావీదును తనకు ప్రాణ స్నేహితునిగా భావించుకొని అతన్ని ప్రేమించెను. ఆ దినమున అతని తండ్రి ఇంటికి తిరిగి అతన్ని వెళ్ళనీయక సౌలు అతనిని చేర్చుకొనెను. దావీదు తనకు ప్రాణ స్నేహితుడిగా భావించుకొని అతనిని ప్రేమించుచు యోనాతాను అతనితో నిబంధన చేసుకొనెను. మరియు యోనాతాను తన దుప్పటిని, తన కత్తిని, తన విల్లును, నడికట్టును తీసి దావీదునకి ఇచ్చెను. చూడండి, ఇక్కడ మనం చూస్తూ ఉంటే గొలియాతును చంపడం జరిగింది. ఎవరు? దావీదు. ఎప్పుడైతే గొలియాతును చంపడం జరిగిన తర్వాత సౌలు దావీదుతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఎవరివి ఏంటి ఇవన్నీ వివరాలు అడుగుతున్నారు. అలాగా సౌలుతో మాట్లాడుతూ ఉండగానే యోనాతాను హృదయం ఏమైందంటండి, దావీదు హృదయముతో కలిసిపోయిందంటండి. అంటే వీరిద్దరూ ఒకే దేవుణ్ణి కలిగి ఉన్నారు, ఒకే ఆత్మను కలిగి ఉన్నారు. కాబట్టి వారి హృదయం ఏమైపోయిందండి, కలిసిపోయింది. ఎంతగా కలిసిపోయిందంటే ఒకరంటే ఒకరికి ప్రాణం పెట్టేంతగా వారు కలిసిపోయిన వారిగా మనకి కనిపిస్తూ ఉన్నారండి. అయితే అలా ఉండగా ఏమాత్రం కూడా సౌలు దావీదుని వెళ్ళనివ్వలేదంటండి. ఎక్కడికి? దావీదు యొక్క ఇంటికి. అయితే యోనాతాను మాత్రం దావీదుని ప్రాణ స్నేహితుడిగా భావించుకొని అతన్ని ప్రేమించెను.
ప్రాణ స్నేహితుడిగా భావించి ఏం చేశాడంటండి, యోనాతాను దావీదుని ప్రేమించడం మొదలుపెట్టాడండి. అయితే దావీదు తనకు ప్రాణ స్నేహితుడిగా భావించుకొని అతన్ని ప్రేమించుచు యోనాతాను అతనితో నిబంధన చేసుకొనెను. మరియు యోనాతాను తన దుప్పటిని, తన కత్తిని, తన విల్లును, నడికట్టును తీసి దావీదుకి ఇచ్చెను. తనకున్నటువంటి వస్తువులన్నీ కూడా ఎవరికి ఇచ్చారేంటండి, దావీదుకి ఇచ్చాడు. ఇవి నీ దగ్గర ఉంచుకో, నావే, కానీ ఎవరికి ఇప్పుడు నీకు అవసరము, ఇవి నువ్వు తీసుకో అని చెప్పి తన దగ్గర ఉన్నటువంటి తన వస్తువులైనటువంటి ఆ కత్తిని, ఆ విల్లును, అవన్నీ కూడా ఎవరికి ఇచ్చారండి, దావీదు గారికి యోనాతాను ఇవ్వడం అనేది జరిగింది. ఒక గిఫ్ట్గానో లేకపోతే తనే ఇంకా రాజు అవుతాడని అనుకున్నాడో మనకు తెలియదు, కానీ మొత్తం మీద తన దగ్గర ఉన్నటువంటి తన వస్తువులన్నీ కూడా యోనాతాను గారు దావీదుకి ఇవ్వడం అనేది జరిగింది. అయితే ఒకసారి చూడండి, 18వ అధ్యాయము 7-8 వచనాలు చూడండి. చూడండి, ఆ స్త్రీలు గాన ప్రతిగానములు చేయుచు వాయించుచు సౌలు వేల కొలదియు దావీదు 10,000 కొలదియు శత్రువులను హతము చేసినని అనిరి. ఆ మాటలు సౌలునకు ఇంపుగా ఉండనందున అతడు బహు కోపము తెచ్చుకొని, వారు దావీదునకు 10,000 కొలది అనియు నాకు 1,000 కొలది అనియు స్తుతులు పాడిరే, రాజ్యము తప్ప మరేమీ అతడు తీసుకొనగలడనుకొనెను. చూడండి, ఇక్కడ మనం చూస్తూ ఉంటే ఈ యొక్క యుద్ధము జరిగిన తర్వాత కొంతమంది స్త్రీలు పాటలు పాడుతున్నారండి. ఏమని పాడుతున్నారండి, సౌలు అంట 1,000 కొలది, అలాగే దావీదు 10,000 కొలది అని. 9వ వచనంలో, కాబట్టి నాట నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపెను. ఎప్పుడైతే ఈ పాటలు పాడారో సౌలుకి ఏమొచ్చిందండి, కోపం వచ్చేసింది, చాలా కోపం వచ్చేసింది. ఆ కోపం మీద అతనిలో ఏమొచ్చిందండి, దావీదు మీద విషపు చూపు వచ్చింది. దావీదుని కోపంగా చూడడము మొదలుపెట్టాడండి, దావీదుని అసహించుకోవడము మొదలుపెట్టాడండి. కానీ సౌలు ఎంత అసహించుకున్నా, సౌలు ఎంత ద్వేషించినా దేవుడు మాత్రం దావీదుని ప్రేమిస్తూనే ఉన్నాడు. అలాగే తన స్నేహితుడైనటువంటి యోనాతాను కూడా దావీదుని ప్రేమిస్తూనే ఉన్నాడండి. చూడండి ఒకసారి తర్వాత 19వ అధ్యాయం చూడండి, 1వ వచనం చదవండి ఒకసారి. అంతట సౌలు మీరు దావీదును చంపవలసినదని తన కుమారుడిని యోనాతానుతోనూ తన సేవకులందరితోనూ చెప్పగా, సౌలు కుమారుడని యోనాతాను దావీదు యందు బహు ఇష్టం గలవాడయుండి దావీదుతో ఇట్లనెను, నా తండ్రి అయిన సౌలు నిన్ను చంపవలెనన్న ప్రయత్నము మీదనున్నాడు. కాబట్టి నీవు ఉదయమున జాగ్రత్త పడి రహస్యమైన స్థలమందు దాగియుండుము. ఎప్పుడైతే సౌలుకి దావీదు మీద అసూయ అనేటువంటిది వచ్చిందో, ఎప్పుడైతే దావీదుని విషపు చూపు చూడడం మొదలుపెట్టాడో, ఇంకా దావీదుని చంపేయాలని ఫిక్స్ అయిపోయాడండి. ఎవరు? సౌలు గారు. ఇంక ఈ వ్యక్తి భూమి మీద ఉండకూడదు, ఎందుకంటే ప్రజలందరూ కూడా ఇతన్ని ఎంతో గొప్పగా పొగుడుతున్నారు. నాకు 1,000 కొలది, ఆయనకేమో 10,000 కొలది అంటున్నారు. కాబట్టి ఈ వ్యక్తిని ఎంత మాత్రం కూడా నేను బ్రతకనివ్వకూడదు అనుకున్నాడండి. నిజానికి దావీదు చేసిన తప్పు ఏమన్నా ఉందా అండి? ఏదైనా పాపం చేశాడండి? ఏమీ చేయలేదు. కానీ దావీదుని చంపాలని సౌలు చాలా ప్రయత్నాలు చేయడము మొదలుపెట్టేశాడు. అయితే మొట్టమొదటిగా యోనాతానుకి అలాగే అతని మనుషులకి చెప్తున్నాడు, దావీదుని మీరు ఏం చేయాలి? చంపేయాలి అని. దావీదుని చంపేయాలని యోనాతానుతో చెప్పినప్పుడు, అలాగే నాన్న, నీకు ఇష్టం లేదు కదా దావీదు, ఖచ్చితంగా చంపేద్దాం. ఎలా చంపుదాము, ఎప్పుడు చంపుదాము, ఏ సమయంలో చంపుదాము, ఏ రకంగా వేసేద్దామని
అడిగాడండి యోనాతాను? అడగలేదండి. తండ్రి మాటను ఎంత మాత్రం కూడా ఒప్పుకోలేదు. తండ్రి మాటను ఎంత మాత్రం స్వీకరించలేదు. ఎందుకు స్వీకరించలేదు? దావీదు ప్రాణ స్నేహితుడిగా భావించాడు కాబట్టి. అంతేకాదు మరొక కారణం ఉంది. దేవుడు కూడా దావీదుని చాలా ఎక్కువగా ప్రేమిస్తున్నాడు కాబట్టి. ఆయన ప్రేమిస్తే ఏమండి, శత్రువుల దగ్గర నుంచే మనకి ప్రొటెక్షన్ వచ్చేస్తుందండి. ఆయన ప్రేమిస్తే ద్వేషించే వారి దగ్గర నుంచే మనకి సహాయము అందించేస్తాడండి. ఆయన ప్రేమ ఉండాలి. దావీదుకి ఆయన ప్రేమ ఉంది కాబట్టి యోనాతాను కూడా ఏమీ చేయలేదండి. సౌలు కూడా ఏమీ చేయలేకపోయాడు. యోనాతాను సౌలు కుమారుడే, కానీ సౌలు మాట ఎంత మాత్రం కూడా వినలేదండి. సరే, తన తండ్రి ఆలోచన ఇలా ఉంది కదా అని చెప్పి వెంటనే దావీదు దగ్గరికి వెళ్ళిపోయి ఏమంటున్నాడండి, ఇదిగో ఏ కారణమో నాకు తెలియదు కానీ అక్కడ సౌలుకు వచ్చింది కానీ అసూయ, తండ్రిని గురించి ఇలా పాడారని చెప్పి యోనాతానికి రాలేదండి. అసూయ వచ్చిందండి దావీదు మీద. సౌలుకే వచ్చింది. సౌలుకే వచ్చింది విషపు చూపు, యోనాతానికి రాలేదండి. ఎందుకంటే యోనాతాను దేవుణ్ణి గొప్పగా సేవిస్తున్న వ్యక్తి. ఆయన దేవుణ్ణి సేవించే వారికి అసూయ, కుళ్ళి, ద్వేషము ఇవేమీ ఉండవండి. ప్రేమిస్తున్నాము, దేవుణ్ణి ప్రేమిస్తున్నామని పైకి చెప్పుకుంటారు చూడండి, అలాంటి వాళ్ళకి లోపడంతా ఇవే ఉంటాయండి. పైకి చెప్పుకుంటూ ఉంటారు, కానీ నిజంగా దేవుణ్ణి సేవించేవారు ఎలా ఉంటారంటే ఇప్పుడు మనం చూస్తున్న ఈ యోనాతాన్లాగే ఉంటారండి. ఈ యోనాతాన్లాగే ఉంటారు. ఆయన చాలా గొప్పగా దేవుణ్ణి సేవిస్తున్నటువంటి వ్యక్తి. అందుకే ఎంత మాత్రము అసూయ రాలేదు, ఎంత మాత్రము కూడా తండ్రి మాటకు లోబడలేదు. ఏ విషయంలో? దావీదుని చంపాలన్న విషయంలో. చూడండి, అక్కడ మనం చూద్దాము. అక్కడ సౌలు కుమారుడైన యోనాతాను దావీదు యందు బహు ఇష్టము గలవాడయ్యుండి, చాలా ఇష్టము దావీదంటే యోనాతానికి చాలా ఇష్టము. అంత ప్రాణ స్నేహితులు ఎవరైనా ఈ భూమి మీద ఉంటారంటే ఎవ్వరూ ఉండరు. ఎందుకంటే తండ్రికి ఇష్టం లేని పనులు చేయడానికి అందరూ ఇష్టపడతారు తప్ప ఇష్టం లేని వారు ఎవరు ఉండరు. కానీ యోనాతాను ఏం చేశాడండి, నా తండ్రికి దావీదును చంపాలనుకుంటున్నాడు కానీ నాకు చంపాలని లేదు. ఎందుకంటే దావీదు అంటే నాకు చాలా ఇష్టము. కాబట్టి అక్కడ అంటున్నాడు, దావీదు దగ్గరికి వెళ్ళిపోయి అంటున్నాడు, నువ్వు ఏం చెయ్యి, రహస్యంగా ఉన్నటువంటి ఒక స్థలానికి వెళ్ళిపో దావీదా, ఎంత మాత్రం కూడా నువ్వు కనబడడానికి వీల్లేదు. నా తండ్రి అయిన సౌలు నిన్ను చంపవలనన్న ప్రయత్నం మీద ఉన్నాడు కాబట్టి నీవు ఉదయమున జాగ్రత్త పడి రహస్యమైన స్థలమందు దాగియుండుము. నువ్వు వెళ్ళి ఒక స్థలములో రహస్యంగా దాకో. వెళ్ళి సహాయం చేశాడండి. ఎవరికి? దావీదుకి. యోనాతాను చంపమనేమో తండ్రి చెప్తున్నాడు, చంపేయాలి, దావీదును ఉండించడానికి వీల్లేదు అనేమో తండ్రి చెప్తున్నాడు. కానీ యోనాతాను ఏమంటున్నాడండి, నువ్వు వెళ్ళి దాకో, నా తండ్రి నిన్ను చంపాలని ప్రయత్నం చేస్తున్నాడని చెప్తున్నాడండి. చదవని తర్వాత, నేను వచ్చి నీవు ఉన్న చేనిలో నా తండ్రి యొద్ద నిలిచి నిన్ను గూర్చి అతనితో మాట్లాడిన తర్వాత నిన్ను గూర్చి నాకేమైనా తెలిసిన యెడల దానిని నీకు తెలియజెప్పుదున నేను. చూడండి, అక్కడ అంటున్నాడు, నువ్వు వెళ్ళి ఒక మంచి రహస్యమైన స్థలంలో ఉండమని చెప్తున్నాడు. అయితే నేను వచ్చి నీ ఉన్న చేనులో, ఎక్కడ దాక్కుంటున్నాడండి అతను? ఒక చేలో దాక్కుంటున్నాడు పాపం. ఎవరు? దావీదు గారు. అయితే నేను వచ్చి నా తండ్రి ఏమన్నాడో, అసలు నా తండ్రి ఎందుకు చంపాలనుకుంటున్నాడో నేను అడిగి నీకు మరలా ఆ విషయాన్ని తెలియపరుస్తానని అంటున్నాడండి. యోనాతాను తన తండ్రి అయిన సౌలుతో దావీదుని గూర్చి దయగా మాట్లాడి, నీ సేవకుడైన దావీదు నీ విషయంలో ఏ తప్పిదము చేసిన వాడు కాక బహు మేలే చేశాను గనుక రాజా, నీవు అతని విషయంలో ఏ పాపము చేయకుందువుగాక.
యోనాతాను తండ్రితో అంటున్నాడు. దావీదు గురించి మాట్లాడుతున్నాడు, చాలా దయగా మాట్లాడుతున్నాడు. ఎందుకంటే మరలా ఏమంటాడో ఏంటో అనేసి చాలా కూల్గా మాట్లాడుతున్నాడు. దావీదు నీకు మేలే చేశాడు కదా నాన్న, నువ్వు ఎందుకు దావీదుని చంపాలనుకుంటున్నావు? నిజంగా దావీదు ఏం చేశాడు? మేలే చేశాడు. ఆ గొలియాతుని చంపడం ఎంతో మేలయ్యింది. అంతేకాదు సౌలుకి దురాత్మ ఒకటి వచ్చి బాధిస్తూ ఉంటే సౌలుని ఏం చేస్తున్నాడండి? దావీదు సితారా వాయించి ఆ దురాత్మను వెళ్ళగొడుతున్నాడు. ఆ తర్వాత దావీదు సౌలు పక్షంగా యుద్ధాలు చేయడం మొదలుపెట్టాడు. ఇవన్నీ మేలే చేశాడు. కానీ సౌలులో వచ్చినటువంటి ఆ అసూయ మాత్రము దావీదుని చంపాలని మాత్రము మారడం లేదండి. మేలు చేసినప్పటికీ కూడా కీడే చేయాలని సౌలు అనుకుంటున్నాడండి. కానీ దావీదు చేసిన మేలు సౌలు గుర్తించలేదు, కానీ యోనాతాను గుర్తించాడండి. యోనాతాను గుర్తించాడు. ఎందుకంటే దేవుని మనస్సు కలిగిన వాడు యోనాతాను, దేవుని హృదయము కలిగిన వాడు యోనాతాను. అందుకే దావీదు గురించి అక్కడ చెప్తున్నాడు, నీకు మేలే చేశాడు కదా, నీకు కీడు చేయలేదు కదా, ఎందుకు నువ్వు దావీదుని చంపాలనుకుంటున్నావు? ఈ ఆలోచన, ఈ ప్రయత్నము నువ్వు మానుకో అని దావీదు పక్షంగా మాట్లాడుతున్నాడండి. తర్వాత అతడు ప్రాణమునకు తెగించి ఆ ఫిలిష్తీని చంపగా యెహోవా ఇశ్రాయేలుకందరికీ గొప్ప రక్షణ కలుగజేసెను. అది నీవే చూచి సంతోషించితివి కదా. నిష్కారణముగా దావీదును చంపి నిరపరాధి యొక్క ప్రాణము తీసి నీవెందుకు పాపము చేయుదువని మనవి చేయగా. అదే చెప్తున్నాడు. ఫిలిష్తీయుల పక్షంగా వచ్చినటువంటి ఆ గొలియాతుని చంపాడు. అతను చంపకపోతే మనం ఈరోజు బ్రతుకుందుమా? అందరము కూడా చనిపోదుమే. ఎంతో మేలు చేశాడు మనకి, ఎంతో సహాయం చేశాడు మనకి. అయితే ఆ విషయమై నువ్వు ఎంతో సంతోషించావు. మంచిగా ఆ గొలియాతుని చంపాడు, ఎంతో మంచి జ్ఞానంతో చంపాడని చెప్పి నువ్వు ఎంతో అతన్ని బట్టి సంతోషించావు, ఆనందించావు. అయితే ఈరోజు నువ్వు ఎందుకు అతన్ని చంపాలనుకుంటున్నావు? నువ్వు చంపడానికి వీల్లేదు. ఇలా చంపి నువ్వు ఎందుకు పాపము తెచ్చుకుంటావు అని అంటున్నాడండి. అది పాపము అన్న విషయం కూడా సౌలు గుర్తించలేదు, కానీ తండ్రి అయిన సౌలు ఎవరు గుర్తించారండి? యోనాతాను గుర్తించాడు. దావీదును నిష్కారణంగా చంపడం అనేది పాపము అన్న విషయము తండ్రికి తెలియలేదు, కానీ యోనాతానికి తెలిసింది. తండ్రి పైకే భక్తుడు, కానీ కుమారుడు ఎలా ఉన్నాడు? దేవుడి ఎడల ఎంతో అద్భుతమైన భక్తి కలిగిన వాడిగా ఉన్నాడు. తండ్రి పైనే ఆయన భయభక్తులు చూపించాడంతే దేవుడికి. యోనాతాను హృదయాంతరంగంగా ఆయన్ని ఏం చేశాడండి? సేవించిన వాడిగా ఉన్నాడు. అందుకే ఏది పాపమో, ఏది న్యాయమో, ఏది మంచో ఆ విషయము కుమారుడికి అర్థమైంది, కానీ తండ్రికి ఏమాత్రము అర్థం కాలేదండి. ఎంతసేపు తను ఒకటే ఆలోచించాడు, దావీదుకు 1000 కొలది 10,000 కొలది, నాకు 1000 కొలది అని అన్నారు జనులు. ఇంకా అతన్ని ఉండనివ్వకూడదు. ఒక అసూయ, ఒక ద్వేషము వచ్చింది అంటే ఇంక అలాగా కొనసాగుతూనే ఉంటాయండి. అవి తీసుకోవడానికి ప్రయత్నం చేస్తేనే వాటిని మనము విడిచిపెట్టగలుగుతాం. దాన్ని ఇంక కొనసాగించాలనుకుంటే ఇంక అలాగా కొనసాగుతూనే ఉంటాయండి. ఈ యొక్క సౌలులాగా వారు ఎలాంటి వారంటే సౌలు స్వభావం కలిగిన వారు అన్నమాట అండి. కాబట్టి యోనాతాను అంటున్నాడు, ఎందుకు నువ్వు పాపం చేస్తున్నావు? ఎందుకు ఈ పాపం నువ్వు కట్టుకుంటున్నావు? నువ్వు ఇలా చేయడానికి వీలు లేదని అక్కడ చెప్తున్నాడండి. తర్వాత సౌలు యోనాతాను చెప్పిన మాట ఆలకించి యెహోవా జీవము తోడు అతనికి మరణశిక్ష విధింపనని ప్రమాణము చేసెను. ఎప్పుడైతే యోనాతాను అలా అన్నాడో తాత్కాలికంగానే ప్రమాణం చేశాడండి. ఎవరు? సౌలు. ఏమని చేశాడు? సరే అయితే నువ్వు చెప్తున్నావు కదా, నేను దావీదుని చంపనులే. యెహోవా జీవం తోడు. మరలా ఎవరి జీవం తోడు? చూడండి, దేవుడు జీవం తోడని చెప్పేసి మరి
ఏం చేస్తున్నాడండి? ప్రమాణం చేసేస్తున్నాడండి సౌలు గారు. ఎంత దుస్థితిలో ఉన్నాడో చూడండి. చాలా దారుణంగా సౌలు ప్రవక్తన ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నది. అక్కడ అంటున్నాడు, యెహోవా జీవము తోడు నీ మాట నేను ఆలకిస్తున్నాను, ఇంక నేను ఇక్కడ దావీదుని ఇంకా చంపను అని అక్కడ ప్రమాణం చేశాడంటండి. అప్పుడు యోనాతాను దావీదును పిలుచుకొని పోయి ఆ సంగతులన్నీ అతనికి తెలియజేసి దావీదును సౌలు వద్దకు తీసుకొని రాగా దావీదు మునుపటిలాగున అతని సన్నిధిని ఉండెను. ఎప్పుడైతే ప్రమాణం చేశాడు కదండి, పాపం యోనాతాను నిజంగా ప్రమాణం చేశాడు నా తండ్రి అనుకున్నాడు పాపం. అనుకుని వెళ్ళి దావీదుని ఏం చేశాడండి, ఎక్కడైతే పాపం దాక్కుని ఉన్నాడో రహస్య స్థలంలో చేలో మళ్ళా పిలుచుకుని వచ్చి, నీ మీద ఇప్పుడు నా తండ్రికి కోపము పోయింది, నాకు ప్రమాణం చేశాడు, నీకు ఇంక ఏ ప్రాణహాని జరగదు, నాది హామీ అని చెప్పి యోనాతాను ఏం చేశాడండి, మరలా తీసుకుని రావడము జరిగిందండి. మరలా దావీదు ఎలా ఉన్నాడు, మునిపి ఎలాగైతే సౌలుతో ఉన్నాడో అలాగే ఆ రాజ్యంలో తిరుగుతూ ఉన్నాడు. తరువాత యుద్ధము సంభవించినప్పుడు దావీదు బయలుదేరి ఫిలిష్తీయులతో యుద్ధము చేసి వారిని ఓడించి వెనుకకు పారద్రోలి గొప్ప వధ చేయగా. చూడండి, మరలా వెళ్ళిపోయాడు దావీదు. వెళ్ళిపోయి ఏం చేస్తున్నాడండి, మరలా మామూలుగానే రాజుపక్షంగా ఫిలిష్తీయుల మీదకి యుద్ధానికి వెళ్ళి యుద్ధంలో వధ చేశాడంట. ఎంతో గొప్పగా వారిని జయించి మరలా ఈయన ఇంటికి రావడం జరిగింది. చాలా గొప్ప వధ, అంటే చాలామందిని అతను చంపాడన్నమాట అండి. అయితే ఆ విధంగా అతను యుద్ధము చేయడం మామూలుగానే చేశాడు. నన్ను సౌలు చంపాలనుకుంటున్నాడు కదా, ఇంక యుద్ధాలు నేను చేయనవసరం లేదులే, ఇంక యుద్ధం నేను చేయవలసిన పని లేదు, ఆయనే చూసుకుంటాడులే అని అనుకోలేదండి. మరలా యథావిధిగా దావీదు గారు సౌలు పక్షంగా దేవుని పక్షంగా యుద్ధము చేయడం అనేది జరిగిందండి. యెహోవా యొద్ద నుండి దురాత్మ సౌలు మీదికి వచ్చెను. సౌలు ఈట చేత పట్టుకుని ఇంట కూర్చుండి ఉండెను. దావీదు సితారా వాయించుచుండగా సౌలు ఒక్క దెబ్బతో దావీదును గోడకు పొడుచుతున్న తాత్పర్యము కలిగి ఈటె విసిరెను. దావీదు అతని యొద్ద నుండి తప్పించుకొనినందున ఆ ఈటె గోడకు నాటగా దావీదు ఆ రాత్రి యందు తప్పించుకొని పారిపోయాను. చూడండి, మొత్తం మీద యుద్ధం చేసి వచ్చాడు. ఈ లోపల తర్వాత మళ్ళీ సౌలు మీదకి ఏమొచ్చిందండి, దురాత్మ వచ్చింది. దురాత్మ వచ్చింది, ఇంక నేను సితార వాయించను అనుకున్నాడండి దావీదు. అనుకోలేదు. ఇతని మనసు దేవుడికి విధంగానే ఆలోచిస్తున్నాడు, అంటే దేవుని మనసు కలిగిన వాడిగానే ఆలోచిస్తున్నాడు. అటు యోనాతాను కూడా అదే విధంగా ఆలోచిస్తున్నాడు. అయితే అక్కడ అంటున్నాడు, సితారా వాయిస్తున్నాడు. మళ్ళా ఏం చేస్తున్నాడు, దురాత్మ వచ్చింది కదండి సౌలు మీదకి, సితారా వాయిస్తున్నాడు. సితారా వాయిస్తూ ఉంటే సౌలు గారు ఏం చేశాడు, జాగ్రత్తగా ముందుగానే ఈటని ఏం చేశాడండి, ఏటను అంటే ఇలా పొడిచే ఏట అనమాట, దాన్ని చేత్తో పట్టుకుని రెడీగానే ఉన్నాడు. ఈ లోపల సితారా వాయిస్తున్నాడు. అయితే ఒక్క దెబ్బతో పొడిచి చంపేద్దాం అనుకున్నాడు పాపం. ఎవరు, సౌలు. కానీ దావీదు ఏం చేశాడండి, తప్పించుకున్నాడు. సౌలుకి దావీదు అక్కడ ఏం చేస్తున్నాడు, మంచి పని చేస్తున్నాడు, సహాయం చేస్తున్నాడు. అవునండి, అక్కడ సితారా వాయిస్తున్నాడు. ఎవరికి, సౌలు విషయంలో ఆ యొక్క దురాత్మ వచ్చి అతన్ని బాధ పెడుతుందని చెప్పి సితారా వాయిస్తున్నాడు. దాన్ని పోగొట్టే ప్రయత్నం ఏం చేస్తుంటే ఏమండి సౌలు ఏం చేస్తున్నాడండి, ఇతన్ని చంపేయాలని చెప్పి ఏట విసిరాడంటండి. మేలు చేస్తున్నప్పటికీ కూడా కీడే చేయడము మొదలుపెట్టాడండి. ఎవరు, సౌలు గారు. ఏట విసిరినప్పుడు వెంటనే దావీదు ఏం చేశాడండి, తప్పించుకున్నాడు. త్రుటిలో తప్పిందన్నమాట, క్షణంలో అలాగా తప్పింది. దేవుడే అతన్ని కాపాడాడు. అంత దగ్గరగా అతను ఏట విసిరినా సరే ఏమాత్రం కూడా దావీదుని టచ్ చేయకుండా, దావీదుని ముట్టకుండా ఆపింది ఎవరు అంటే దేవుడే. ఎందుకంటే దావీదంటే దేవుడికి ఎంతో ఇష్టము, ప్రేమ. కాబట్టి అక్కడ అతన్ని ఏమీ కూడా చేయలేకపోయింది. తర్వాత
ఉదయమున అతన్ని చంపవలెనని పొంచియుండి దావీదును పట్టుకొనుటకై సౌలు అతని ఇంటికి దూతలను పంపగా, దావీదు భార్య అయిన మీకాలు, ఈ రాత్రి నీ ప్రాణమును నీవు దక్కించుకుంటేనే కానీ రేపు నీవు చంపబడుదువని చెప్పి కిటికీ గుండా దావీదును దింపగా అతడు తప్పించుకొని పారిపోయాను. చూడండి, ఇక్కడ దావీదుకు ఆ భార్య అయినటువంటి మీకాలు కూడా దావీదుని ఏం చేసిందండి? కాపాడింది. ఇంటికి వెళ్ళిపోయాడు. అతను ఎప్పుడైతే ఈట విసిరాడో, చంపేయాలనుకున్నాడో, ఇంక సౌలు దగ్గర లేడు దావీదు. ఏమైపోయాడండి? తన ఇంటికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే ఉదయాన్నే మనుషుల్ని పంపించేశాడండి. ఎవరిని చంపడానికి? దావీదుని చంపడానికే. అయితే ఈ విషయము మీకాలు గ్రహించి ఏం చేసిందండి? నా తండ్రి చంపాలనుకుంటున్నాడు కదా, అప్పగించేద్దామని అనుకున్నదండి. అనుకోలేదు. దావీదుని మీకాలు కూడా ఏం చేస్తుంది? ప్రేమిస్తుంది. ఈ ప్రేమ దావీదు మీద ఉండడానికి గల కారణం ఏంటి అంటే, దేవుడు అతన్ని ప్రేమించడమే కారణం. ఎవరి కారణమండి? ఎవరైనా నిన్ను అమితంగా ప్రేమిస్తున్నారు అంటే దానికి కారణము దేవుడే. ఆ ప్రేమ నీ మీద చూపిస్తున్నారు అంటే దేవుడు ప్రేమే వారిలో నీకు ఉన్నదని మనము అర్థం చేసుకోవాలి. అయితే తండ్రి మాటను ఈవిడి కూడా ఏం చేసిందండి? తిరస్కరించింది. చంపాలన్న ఆలోచన తండ్రికి ఉన్నదని తెలుసుకున్నది, కానీ అది ఏమాత్రం కూడా కొనసాగించలేదు మీకాలు. ఎందుకంటే దావీదుని ఎంతో ప్రేమిస్తుంది కాబట్టి. అయితే వెంటనే అతన్ని ఏం చేసిందండి? కిటికీకి ఒక తాడు కట్టేసి వెంటనే అతన్ని దింపేసింది. కానీ అతన్ని ఎంత మాత్రం కూడా పట్టించలేదు, ఏమాత్రం కూడా శత్రువుల చేతికి అప్పగించలేదండి. కాబట్టి దావీదు ప్రాణాలు ఎంతో అద్భుతంగా అటు యోనాతాను అలాగే ఇక్కడ మీకాలు కూడా కాపాడిన వారిగా మనకి కనిపిస్తున్నారు. వీళ్ళిద్దరూ ఇలా కాపాడడానికి గల కారణం ఏంటంటే అమితమైన ప్రేమ దావీదు మీద వారికి ఉండడమే. కాబట్టి దేవుడు ఆ విధంగా దావీదుని కాపాడడం జరిగింది. సరే, అయితే మనము చూద్దాము 19వ అధ్యాయము చదివేశారు కదండి. సామెతల గ్రంథం ఒకసారి చదవండి. 27వ అధ్యాయం 4వ వచనము. చూడండి, ఇక్కడ 27వ అధ్యాయము 4వ వచనంలో ఏమంటున్నాడండి? క్రోధము క్రూరమైనది, కోపము వరదవలే పొర్లున్నది. క్రోధం అంట చాలా క్రూరమైనదంట. కోపం అంటే ఏం చేస్తుందంటండి? వరదలాగా పొర్లి పారుతూనే ఉంటుంది. అలాగే పారుతూ ఉంది సౌలు విషయంలో కూడా. అతనిలో కోపం పోయిందండి, క్రోధం పోయిందా? లేదు. ఏమవుతుంది? రోజు రోజుకి ఇంకా ఇంప్రూవ్మెంట్ అవుతున్నాయి అవి. రోజు రోజుకి కోపం దావీదు మీద పెరుగుతూనే ఉంది తప్ప ఎంత మాత్రము కూడా దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు కదా, ఇంకా మనం ఏమీ చేయకూడదని అని అతను అనుకోలేదండి. అందుకే ఇక్కడ వాక్యం చెప్తుంది, క్రోధం అంట క్రూరమైందంట, కోపం అంట వరద వల్లే ఏమవుతుందంటండి? పొర్లుతూనే ఉంటుంది. ఇంకా అలా పొర్లుతూనే ఉంటుంది. కొంతమందికి ఇంకా ఆగదు. ఇంకా అలాగా ప్రవాహంలాగా వస్తూనే ఉంటుంది. ద్వేషము, క్రోధము ఇవన్నీ కూడా సౌలు జీవితంలో మనకి కూడా అవే కనిపిస్తున్నాయి. దావీదు విషయంలో ఆ కోపము, ఆ క్రోధము తను చచ్చే వరకు కూడా పోలేదండి. సౌలు ప్రాణం విడిచే వరకు కూడా దావీదు మీద ఉన్న కోపము పోలేదండి. చూడండి, 20వ అధ్యాయం చదవండి. సారి కొంచెం గట్టిగా చదివే వాళ్ళు చదివితే నాకు బాగుంటుంది అనిపిస్తుందండి. 20వ అధ్యాయం 1వ వచనం చదవండి. పిమ్మట దావీదు రామాలోని నాయోతు నుండి పారిపోయి యోనాతాను వద్దకు వచ్చి, నేనేమి చేసి తిని, నేను చేసిన దోషమేమి, నా ప్రాణము తీయవెదుగునట్లు నీ తండ్రి దృష్టికి నేను చేసిన పాపమేమని అడుగగా, యోనాతాను ఆ మాట నేనన్నిటికీ అనుకొనవద్దు, నీవు చావవు, నాకు తెలియచేయకుండా నా తండ్రి చిన్న కార్యమే కానీ పెద్ద కార్యమే కానీ చేయడు, నా తండ్రి
ఇది ఎందుకు నాకు మరుగు చేయననగా దావీదు, నేను నీ దృష్టికి అనుకూలనను సంగతి నీ తండ్రి రూఢిగా తెలుసుకొని యోనాతానుకు చింత కలగకుండుటకై ఇది అతనికి తెలుపుననుకొనుచున్నాడు. అయితే యెహోవా జీవము తోడు నీ జీవము తోడు నిజముగా నాకును మరణమునకును అడుగు మాత్రమే ఉన్నదని ప్రమాణము చేయగా. చూడండి, మరలా యోనాతాన్ దగ్గరికి వచ్చాడు. ఎవరు? దావీదు గారు. పారిపోయాడు పాపం. ప్రమాణం చేస్తాడు కదా, ఏమీ చేయడనుకున్నాడు తండ్రి యోనాతాన్ గారు. కానీ యెహోవా జీవము తోడని ప్రమాణం చేసినప్పటికీ కూడా మాట తప్పినవాడిగా ఉన్నాడు సౌలు. అందుకే సౌలు ఎంత మాత్రం కూడా దేవుడికి ఇంక ఇష్టడుగా లేకుండా జారిపోయాడు. అందుకే దురాత్మ చేత అతను శోధించబడుతూనే వచ్చాడు. కాబట్టి ఇక్కడ మనం చూస్తూ ఉంటే ఇక్కడ యోనాతాన్ దగ్గరికి వచ్చి, ఎందుకు నీ తండ్రి నన్ను చంపాలనుకుంటున్నాడు, నేనేం చేశాను, ఏ పాపం చేశానని దావీదుని ప్రశ్నిస్తూ ఉన్నాడు. నేను ఏ దోషం చేశాను చెప్పు, మీకు ఏమైనా మేలు చేయకుండా కీడు చేశానా, నేనేం చేశానో చెప్పని అక్కడ అడుగుతుంటే, మీవేమీ చేయలేదు, నువ్వు ఆ మాట అస్సలా అనొద్దు అని యోనాతాన్ అంటున్నాడు. ఎందుకు నాకు ఈ విషయం నా పట్ల దాచాడో నా తండ్రి నాకు తెలియదు, ఎందుకు మరుగు చేసాడో నాకు అర్థం కావట్లేదు అని అంటే దావీదు అంటున్నాడు, నేను నీ దృష్టికి అనుకూలుడుగా ఉన్నానన్న సంగతి నీ తండ్రికి తెలుసు, నేనంటే నీకు ఇష్టమని, నువ్వు నా స్నేహితుడు అన్న సంగతి నీ తండ్రికి తెలుసు, కాబట్టి ఇక నీకు మరుగు చేసేసాడు, నీకు తెలియకుండానే నన్ను చంపాలన్న ప్రయత్నాలు చేస్తున్నాడని దావీదు గారు అంటున్నాడు. ఇంత త్రుటిలో నా ప్రాణము తప్పింది, ఏట విసరగానే వెంటనే చనిపోవలసిన వాడినే, కానీ కొంచెములో నా ప్రాణం ఏమైంది, తప్పింది, ఇది నిజమని చెప్పి అక్కడ మాట్లాడుతున్నాడండి. తర్వాత చదవండి. యోనాతాను, నీకేమి తోచునో దానినే నేను నీ ఎడల జరుపుదున నేను. అందుకు దావీదు, రేపటి దినము అమావాస్య, అప్పుడు నేను తప్పక రాజుతో కూడా కూర్చుండి భోజనము చేయవలెను. అయితే ఎల్లుండి సాయంత్రం వరకు చేనులో దాగుటకు నాకు సెలవిమ్ము. ఇంతలో నీ తండ్రి నేను లేకపోవుట కనుగొనగా నీవు ఈ మాట చెప్పవలెను. దావీదు ఇంటి వారికి ఏటేటా బలి చెల్లించు మర్యాద కద్దు, కాబట్టి అతడు బెత్లెహేమును తన పట్టణమునకు పోవాలని నన్ను బ్రతిమాలి నా యొద్ద సెలవు పుచ్చుకొనెను. అతడు మంచిదని సెలవిచ్చిన ఎడల నీ దాసునైన నాకు క్షేమమే కలుగును. అతడు బహుగా కోపించిన ఎడల అతడు నాకు కీడు చెయ్య తాత్పర్యం గలవాడై ఉన్నాడని నీవు తెలుసుకొని నీ దాసునైన నాకు ఒక ఉపకారము చేయవలెను. చూడండి, ఇక్కడ మనం చూస్తూ ఉంటే దావీదు గారు అలాగే యోనాతాను గారు మాట్లాడుతూ ఉన్నాడు. సరే, అయితే నేను ఏం చేస్తానంటే, యోనాతాను అన్నాడు, నీకేమి తోచినదో దాన్నే నేను నీ ఎడల జరిపించదున నేను. అందుకు దావీదు, రేపటి దినము అమావాస్య, రేపేంటి అమావాస్య, కాబట్టి ఖచ్చితంగా రాజుతో నేను ఏం చేయాలి, భోజనం చేయాలి. కాబట్టి నేను భోజనం చేయాలంటే నేను రావాలి, కానీ నేను రాను, నేను ఇక్కడే దాక్కుంటాను. అయితే నువ్వు రాజుతో ఒక విషయం చెప్పు. ఏమని చెప్పమంటున్నాడండి? ఆ యొక్క ఏటేటా దావీదు ఇంటి వారికి ఏటేటా బలి చెల్లించుట మర్యాద కదు, కాబట్టి అతడు బెత్లెహేమును తన పట్టణముకు పోవాలని నన్ను బ్రతిమాలి నా యొద్ద సెలవు పుచ్చుకొనెను. నేనేం చేస్తానంటే, నేను ఆ యొక్క మా ఇంటికి వెళ్ళానని చెప్పు, బలి అర్పించడానికి వెళ్ళానని చెప్పు, నేను రేపు అమావాస్య రోజు భోజనం చేయడానికి రాను. అయితే సరే వెళ్ళాడా అని చెప్పి మామూలుగా ఒకవేళ మర్యాదకు పూర్వకంగా ఉంటే కనుక, ఏ కోపం తెచ్చుకోకుండా ఉంటే కనుక నీ తండ్రి నన్ను
చంపే ఉద్దేశం లేదని నాకు అర్థమవుతుంది. ఒకవేళ కోపం తెచ్చుకుంటే ఏంటంటండి, ఖచ్చితంగా నన్ను చంపవలనటువంటి ప్రయత్నం కలిగి ఉన్నాడని అర్థమవుతుంది నీకే అని చెప్పి అంటున్నాడండి. తర్వాత చదవండి ఒకసారి, ఇంకా కిందకి చదవండి. నీ దాసుడైన నాకు ఒక ఉపకారము చేయవలెను, ఏమనగా యెహోవా పేరిట నీతో నిబంధన చేయుటకై నీవు నీ దాసుని నన్ను రప్పించితివి. నా యందు దోషమేమైనా ఉండిన ఎడల నీ తండ్రి యొద్దకు నన్నెందుకు తోడుకొని పోదువు? నీవే నన్ను చంపమని యోనాతాను వద్ద మనవి చేయగా, ఎందుకులే నన్ను తీసుకెళ్ళి నీ తండ్రికి అప్పచెప్పడం ఎందుకు? నువ్వే నన్ను ఏం చెయ్యి, చంపేయి. నీ తండ్రి దగ్గర తీసుకెళ్ళినా ఎలాగో నన్ను చంపేస్తాడు, అదేదో నువ్వే నన్ను చంపేయని యోనాతాను అంటున్నాడండి. యోనాతాను ఆ మాట ఎన్నటికీ అనరాదు. నా తండ్రి నీకు కీడు చేయని ఉద్దేశము కలిగి ఉన్నాడని నాకు నిశ్చయమైతే నీతో తెలియచెప్పుదును కదా అని అనగా, దావీదు నీ తండ్రి నన్ను గూర్చి నీతో కఠినముగా మాట్లాడని ఎడల దాన్ని నాకు తెలియజేయవారు ఎవరని యోనాతానుని అడిగాను. అందుకు యోనాతాను పొలంలోకి వెళుదము రమ్మనగా, చూడండి, నువ్వు ఏమాత్రం కూడా ఆ మాట అనడానికి వీల్లేదు. నేనైతే నిన్ను చంపను, ఎందుకంటే నువ్వు నాకు ప్రాణ స్నేహితుడివి. నా తండ్రి ఎందుకు చంపాలనుకుంటున్నాడో నాకు తెలియదు, అయితే మరలా చంపాలన్న ఉద్దేశం ఉన్నదన్న విషయం కూడా నాకు తెలియదు అని అక్కడ అంటున్నాడండి. అయితే మన ఇద్దరం కూడా ఒక ఒప్పందం చేసుకుందామని చెప్పి అక్కడ ఇద్దరు కూడా పొలంలోకి వెళ్ళడం అనేది జరిగింది. ఏ విషయం అనేది అంటే తండ్రి కీడు చేస్తున్నాడా మేలు చేస్తున్నాడా అన్న విషయము నాకు తెలియచెప్పేది ఎవరు అని అక్కడ దావీదు గారు యోనాతాన్ని అడుగుతున్నాడు. అయితే సరే అని చెప్పి వారిద్దరూ మాట్లాడుకుంటున్నారు. చూడండి 12వ వచనం నుంచి. అప్పుడు యోనాతాను, ఇశ్రాయేలులకు దేవుడైన యెహోవా సాక్షి, రేపైనను ఎల్లుండైనను ఈ వేళప్పుడు నా తండ్రిని శోధింతును. చూడండి, యోనాతాన్ అంటున్నాడు, ఇశ్రాయేల్ దేవుడని యెహోవాయే సాక్షి నీకు నాకుని, రేపైనను ఎల్లుండైనను ఈ వేళప్పుడు నా తండ్రిని నేను ఏం చేస్తాను, శోధిస్తాను. నేను అడుగుతాను, ఎందుకు చంపాలనుకుంటున్నావు ఏంటి అనే విషయం నేను అడుగుతానని అంటున్నాడని. అప్పుడు దావీదునకు క్షేమవునని నేను తెలుసుకుని నేను ఆ వర్తమానం నీకు పంపకపోవదునా? ఒకవేళ నీ విషయంలో మంచిగానే ఆలోచిస్తున్నాడంటే ఖచ్చితంగా నేను నీకు ఆ విషయాన్ని తెలియచేస్తానంటున్నాడండి. అయితే నా తండ్రి నీకు కీడు చేయని ఉద్దేశించుచున్నాడని నేను తెలుసుకుని దానిని నీకు తెలియజేసి నీవు క్షేమంగా వెళ్ళినట్లు నిన్ను పంపివేయని ఎడల యెహోవా నాకు గొప్ప అపాయము కలగజేయునుగాక. యెహోవా నా తండ్రికి తోడుగా ఉన్నట్లు నీకును తోడుగా ఉండునుగాక. ఒకవేళ నా తండ్రి నిన్ను చంపాలన్న విషయం అనుకుంటున్నా సరే ఆ విషయం కూడా నేను నీకేం చేస్తాను, తెలియజేస్తాను. ఒకవేళ అలా తెలియచేయని పక్షంగా ఉంటే కనుక దేవుడు నాకేం చేస్తాడు, గొప్ప అపాయాన్ని దేవుడు నాకు కలగజేస్తాడు అన్నాడు. ఇక్కడ వీళ్ళ మాటల్లో మనం చూస్తూ ఉంటే దేవుడు గురించిన మాట ఎక్కువగా ప్రస్తావిస్తూ ఉన్నారు. యెహోవాయే సాక్షి అని అంటున్నారు. అంతేకాదు దేవుడు ఒకవేళ నేను నీకు ఏమైనా సహాయం చేయకపోతే దేవుడే నాకేం చేస్తాడు, గొప్ప అపాయము కలగజేస్తాడు అని అక్కడ మాట్లాడుతున్నారు. ఇద్దరు కూడా దేవుడి మీద ఆధారపడిన వారిగా ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది. తర్వాత అయితే నేను బ్రతికి ఉండిన ఎడల నేను చావకుండా యెహోవా దయచూపునట్లుగా నీవు నాకు దయచూపక పోయిన ఎడలనేమి, నేను చనిపోయిన ఎడల యెహోవా దావీదు శత్రువులను ఒక్కడైనా భూమి మీద నిలవకుండా నిర్మూలం చేసిన తర్వాత నీవు నా సంతతి వారికి దయచూపకపోయిన ఎడలనేమి యెహోవా నిన్ను విసర్జించునుగాక. ఒకవేళ నేను చనిపోతే కనుక ఎవరో యోనాతాను, అలాగే దావీదు శత్రువులు ఎవరు, సౌలు యొక్క కుటుంబ సభ్యులు అందరూ చనిపోయినా సరే ఒకవేళ నా సంతతిలో ఎవరైనా ఉంటే వారికి నువ్వు సహాయం చేయకపోతే కనుక
నా సంతతిలో ఉన్న వారికి నువ్వు సహాయము చేయకపోతే కనుక ఏమంటున్నాడండి, యెహోవా నిన్ను విసర్జించునుగాక. అంటే నువ్వు దయ చూపించు, నేను చనిపోయిన తర్వాత నా సంతతిలో ఎవరైనా ఉంటే వారికి నువ్వేం చెయ్యి, దయ చూపించు. ఉన్నారని తెలిసినా సరే నువ్వు ఒకవేళ దయ చూపించకపోతే నిన్ను దేవుడు ఏం చేయాలి, విసర్జించాలి అని అక్కడ అంటున్నాడండి. ఇలాగుని యెహోవా దావీదు యొక్క శత్రువుల చేత దాన్ని విచారించినట్లు యోనాతాను దావీదు సంతతి వారిని బట్టి నిబంధన చేసుకున్నారు. వీళ్ళిద్దరూ కూడా నిబంధన చేసుకుంటున్నారండి. ఇక్కడ ఏం చేస్తున్నారండి, దేవుడి పేరిట వాళ్ళు నిబంధన ప్రమాణపూర్వకంగా వాళ్ళు చేసుకుంటున్న వారిగా ఉన్నారండి. యోనాతాను దావీదును తన ప్రాణ స్నేహితుడిగా ప్రేమించను గనుక ఆ ప్రేమను బట్టి దావీదు చేత మరలా ప్రమాణము చేయించాను. మరలా ప్రమాణము చేయించాడంట. ఎందుకు? దావీదుని ఎంతో ఎక్కువగా యోనాతాను ప్రేమించడం వల్ల. మరియు యోనాతాను దావీదుతో ఇట్లా, నేను రేపటి దినము అమావాస్య, నీ స్థలము ఖాళీగా కనబడును కదా, నీవు 3 దినములు ఆగి ఈ పని జరుగుచుండగా నీవు దాగి ఉన్న స్థలమునకు త్వరగా వెళ్ళి ఏసెలు అను బండ దగ్గర నుండుము. గురి చూచి ప్రయోగించినట్లు నేను 3 బాణములను దాని పక్కకు కొట్టి నీవు వెళ్ళి బాణములను వెదకుమని ఒక పనివాడితో చెప్పుదును. బాణములు నీకు ఈ తట్టునున్నవి పట్టుకుని రమ్మని నేను వానితో చెప్పిన యెడల నీవు బయటకు రావచ్చు. యెహోవా జీవముతోడు నీకు ఏ అపాయమును రాక క్షేమమే కలుగునుగాక. అయితే బాణములను నీకు అవతలనున్నవని నేను వానితో చెప్పిన యెడల పారిపోమ్మని యెహోవా సెలవిచ్చుచున్నాడని తెలుసుకొని నీవు ప్రయాణమై పోవలను. అయితే మనమిద్దరము మాట్లాడిన సంగతి జ్ఞాపకము చేసుకొనుము. నీకును నాకును సర్వకాలము యెహోవాయే సాక్షి. మీకు ఈ అధ్యాయం చదివించడానికి గల కారణం ఏంటంటే, ఈ అధ్యాయంలోని ఎక్కువగా వీళ్ళిద్దరు సంభాషణ జరిగింది. యోనాతాను అలాగే దావీదు సంభాషణ. అయితే ఈ యోనాతాను ఆ యొక్క దావీదుని సౌలు చంపాలనుకున్న విషయం గురించి ఈ యొక్క అధ్యాయంలో ఎక్కువగా మనకి కనబడతా ఉంటుంది. అయితే ఒక సిగ్నల్ చెప్తున్నాడు, నేను బాణములు వేస్తాను, పనివాడు యువతల ఉన్నాయి అంటే కనుక నువ్వు క్షేమంగా ఉండొచ్చు. ఒకవేళ పనివాడితో నేను అవతల ఉన్నాయి తీసుకురా అంటే కనుక నువ్వేం చేయాలి, పారిపోవాలి. నువ్వు ఏమాత్రం కూడా అక్కడ ఉండడానికి వీల్లేదు అని చెప్పి యెహోవాయే సాక్షి అని చెప్పి అక్కడ అంటున్నాడండి. అంటే ఇప్పుడు యోనాతాను ఎక్కడికి వెళ్తున్నాడు, సౌలు దగ్గరికి వెళ్తున్నాడు అనమాట. కాబట్టి దావీదు పొలములో దాగొనగా అమావాస్య వచ్చినప్పుడు రాజు భోజనము కూర్చుండగా మునుపటి వలనే రాజు గోడ దగ్గరనున్న స్థలమందు తన ఆసన్నము మీద కూర్చుని ఉండెను. యోనాతాను లేవగా అబ్నేరు సౌలు వద్ద కూర్చుండెను. అయితే దావీదు స్థలము ఖాళీగా ఉండెను. దావీదు స్థలం ఏముందండి, ఎలా ఉందండి, ఖాళీగా ఉంది. భోజనం చేయడానికి వెళ్ళారు. భోజనం చేయడానికి యోనాతాను వెళ్ళాడు, అలాగే సౌలు కూడా కూర్చున్నాడు. కానీ దావీదు కూర్చుండే స్థలం మాత్రము ఖాళీగానే ఉన్నది. అయినను అతనికి ఏదో ఒకటి సంభవించినందున అతడు అపవిత్రుడై ఉండుట ఆవశ్యకమని సౌలు అనుకొని ఆ దినమున ఏమీయు అనలేదు. ఫస్ట్ రోజు చూశాడు, ఏమైనా అయిందా అని ఉన్నాడని చూశాడు. ఏదో జరుగుంటుంది, సంథింగ్ ఏదో అపవిత్రుడిగా ఉన్నాడేమో. ఎందుకంటే అమావాస్య రోజు ఆ బలి అర్పణలో అపవిత్రంగా ఉన్నవారు ఎవరు కూడా దానిని తినకూడదు. అయితే ఇక్కడ అలాగే అనుకున్నాడు, ఏదైనా అపవిత్రత జరిగిందేమో సరే అని చెప్పేసి మొదటి రోజు అనుకున్నాడు. తర్వాత అయితే అమావాస్య పోయిన మరునాడు అనగా 2వ దినమున దావీదు స్థలములో ఎవడనూ లేకపోవట చూచి సౌలు నిన్నయు నేడును యెష్షయి కుమారుడు భోజనమునకు రాకపోవట ఏమని
యోనాతాన్ని అడుగుతున్నాడు, యెష్షై కుమారుడు ఏడి, నిన్న రాలేదు భోజనానికి, ఈరోజు రాలేదు, ఏమైపోయాడు అనేసి యోనాతాన్ని అడుగుతున్నాడు. అక్కడ ఇంకెవరిని అడగలేదు. ఎవరిని అడిగాడు? యోనాతాన్ని మాత్రమే ప్రశ్నించాడు. ఎందుకు? యోనాతానికే తెలుసు యోనాతాన్ని ఎక్కడో పెట్టేశాడన్న ఆలోచన కూడా సౌలు గారికి వచ్చేసింది. అందుకనేసి యోనాతాన్ని అడుగుతున్నాడు. యోనాతాను, దావీదు బెత్లెహేమునకు పోవాలని కోరి, దయచేసి నన్ను పోనిమ్ము, పట్టణమందు మా ఇంటి వారు బలి అర్పించబోచున్నారు, నీవును రావాలని నా సహోదరులు నన్ను ఆజ్ఞాపించను గనుక నీ దృష్టికి నేను దయ పొందిన వాడనైతే నేను వెళ్ళి నా సహోదరులను దర్శించినట్లుగా నాకు సెలవిమ్మని బతిమాలుకుని నా యొద్ద సెలవు తీసుకునేను. అందు నిమిత్తమే అతడు రాజు భోజనపు బల్లనొద్దకు రాలేదని సౌలుతో చెప్పగా, ఇదిగో యెష్షై ఇంటికి వెళ్ళాడు. ఎవరు? దావీదు గారు ఎక్కడికి వెళ్ళాడు? అతను వాళ్ళ ఇంటికి వెళ్ళాడు, బలి అర్పించడానికి వెళ్ళాడు అని చెప్పి, అక్కడ వాళ్ళ అన్నయ్యలు రమ్మన్నారని చెప్పి వెళ్ళాడు, నన్ను సెలవు అడిగే వెళ్ళాడు, అంటే నా దగ్గర సెలవు పుచ్చుకునే వెళ్ళాడు, నేనే అతన్ని పంపించానని చెప్పి ఎవరంటున్నారండి? యోనాతాన్ అంటున్నాడు. అప్పుడు సౌలు ఏమంటున్నాడండి? సౌలు యోనాతాను మీద బహుగా కోపపడి, ఆగడగొట్టు దాని కొడుక, నీకును నీ తల్లి మానవునకును సిగ్గు కలుగునట్లుగా నీవు యెష్షై కుమారుని స్వీకరించిన సంగతి నాకు తెలిసినది కదా. ఏమంటున్నాడండి? అతన్ని తిట్టాడు. ఎవరిని? యోనాతాన్ని తిట్టాడు. అలాగే యోనాతాను తల్లితో సహా కలిపి అక్కడ బూతులు వహించి మరీ తిట్టినట్టుగా మనకి కనిపిస్తుంది. నువ్వు దావీదు పక్షం ఉన్నవాడివని నాకు తెలియదు అనుకుంటున్నావా? నువ్వు దావీదు పక్షంగా మాట్లాడుతున్నవాడు నాకు తెలియదు అనుకుంటున్నావా అని చెప్పి అక్కడ అంటున్నాడండి. నిజముగా అతడు ఇంకా ఏమంటున్నాడు? చదవండి ఒకసారి. యెష్షై కుమారుని నీవు స్వీకరించిన సంగతి నాకు తెలిసింది కదా, నువ్వు స్వీకరించావు, నీకు అతనంటే చాలా ఇష్టము అని చెప్తున్నాడు. యెష్షై కుమారుడు భూమి మీద బ్రతుకున్నంత కాలము నీకైనను నీ రాజ్యముకైనను స్థిరత కలగదు కదా, కాబట్టి నీవు వర్తమానం పంపి అతనిని నా దగ్గరకు రప్పించుము, నిజముగా అతడు మరణమును కరుహుడని చెప్పాను. ఇప్పుడు రాజుగారి యొక్క కడుపులో ఉన్న మాట బయటికి రావడం జరిగిందండి. ఇంత యోనాతాను విషయంలో అలా చేయడానికి, దావీదుని చంపాలనుకోవడానికి అసలు కారణం ఏంటో ఇప్పుడు ఎవరు చెప్పేశారండి? సౌలు గారు చెప్పేశారండి. ఏ విషయంలో చెప్తున్నాడండి? అక్కడ అంటున్నాడండి, యెష్షై కుమారుడు భూమి మీద బ్రతికినంత కాలము నీకైనను నీ రాజ్యమునికైనను స్థిరత కలగదు, నీకు రాజ్యం ఉండదు, నా తర్వాత రాజుగా నువ్వు అవ్వాలి, అంతే తప్ప ఇంకొకరు అవ్వడానికి వీల్లేదు. ఈ రాజ్యం స్థిరపడాలి అంటే ఖచ్చితంగా ఈ రాజ్యమును నా తర్వాత ఏలాలి అంటే నువ్వే రావాలి, నువ్వే ఉండాలి. కానీ ఈ యెష్షై కుమారుడైన దావీదు రాజు అయిపోయేలా ఉన్నాడు, కాబట్టి అతను ఉండడానికి వీల్లేదు అంటున్నాడండి. నిజానికి చెప్పాలంటే సౌలుకి రాజు అవ్వాలన్న కోరిక మొదట్లో లేదండి. మీకు తెలుసా? ముందు అధ్యాయాలు చదివితే అతను సామాను దగ్గర దాక్కున్నాడంటండి. సమూయేలు వచ్చి జనులందరినీ సమకూర్చి, ఇక్కడ ఒక వ్యక్తి వస్తాడు, అతన్ని నేను అభిషేకిస్తానని చెప్తే ఈ లోపలనే అతను దుకాణం సర్దేసుకుని ఓ మూలం దాక్కున్నాడండి. ఎవరు? సౌలు గారు. ఏమాత్రం కూడా రాజు అవ్వాలని కానీ రాజరికంగా నేను ఉండాలన్న ఆలోచన అతనికి ఏమాత్రము లేదు. కానీ ఎప్పుడైతే రాజుగా దేవుడు స్వీకరించాడో, ఎప్పుడైతే రాజు అయ్యాడో అప్పటి నుంచి అతను రాజుగా ఏలడం అనేది ప్రారంభమైంది. కానీ రాజు అయిన తర్వాత వచ్చింది ఏంటి అంటే అతనిలో అహంకారం వచ్చేసిందండి, గర్వం వచ్చేసింది. దేవుడి మాటను కూడా తిరస్కరించేటువంటి విధానంలోకి అతను వెళ్ళిపోయాడు. దేవుని మాటను లెక్క చేయలేదు. దేవుడు చెప్పినట్టుగా ఎప్పుడూ అతను చేసినవాడిగా లేడు. అందుకే సౌలుని దేవుడు విసర్జించి దావీదుని ఏం చేశాడండి? ఎన్నుకోవడము జరిగింది. దేవునికి స్తోత్రము. దావీదుని ఏం చేశాడండి? ఎన్నుకున్నాడు. సమూయేలు అంటున్నాడు, ఒకరోజు వచ్చి సౌలుతో అంటున్నాడు,
నువ్వు దేవుణ్ణి తిరస్కరించిన వాడిగా ఉన్నావు, ఆయన మాటను తిరస్కరించావు. కాబట్టి నీకంటే యోగ్యుడైనటువంటి తనకు మనసుకు నచ్చిన వాడిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడని చెప్పాడండి. అతనిలో వచ్చినటువంటి ఆ యొక్క దేవుడి మీద తిరుగుబాటుతనము, ఆ యొక్క గర్వము, ఇవన్నీ కూడా దేవుడికి ఏమాత్రము నచ్చలేదు. శరీర కార్యాలు పనిచేసాయి సౌలులో. ఏ కార్యాలు పనిచేస్తాయండి? శరీర కార్యాలు పనిచేసే సౌల్లో. అందుకే దేవుడికి ఇంక నచ్చడము పోయిందండి. దేవుడికి సౌలు అంటే ఇష్టము పోయింది. సౌలు విషయమే దేవుడు పశ్చాత్తాపపడ్డాడంట, ఏడ్చాడంట, బాధపడ్డాడు. ఎందుకు? ఇతన్ని నేను రాజుగా చేశానే అనేసి. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, అక్కడ అంటున్నాడు, నువ్వు రాజు అవ్వవు, దావీదు బతుకుంటే నువ్వు రాజు అవ్వవు, కాబట్టి దావీదుని ఏం చేయాలి? ఖచ్చితంగా చంపేయాలంటున్నాడండి. తర్వాత చదవండి. అంతటా యోనాతాను, అతడు ఎందుకు మరణ శిక్షను అందవలెను? అతడు ఏమి చేసినని సౌలుని అడగగా, సౌలు అతనిని పొడవలనని ఏట విసిరెను. అందువలన తన తండ్రి దావీదును చంపనుద్దేశం కలిగి ఉన్నాడని యోనాతాను తెలుసుకొని అత్యాగ్రహుడై మా బల్ల యొద్ద నుండి లేచి తన తండ్రి దావీదును అవమానపరిచినందున అతని నిమిత్తము దుఃఖాక్రాంతుడై అమావాస్య పోయిన మరునాడు భోజనము చేయకుండెను. చూడండి, చెప్పాడు, ఈ విషయం ఏంటో చెప్పాడు. ఎవరు? సౌలు గారు. నువ్వు రాజు అవ్వవు దావీదు ఉంటేనని. కానీ ఏమంటున్నాడండి ఇక్కడ యోనాతాను? ఎందుకు చంపాలనుకుంటున్నావని మరలా ప్రశ్నించాడు. మరలా ప్రశ్నించేటప్పటికి కొడుకని కూడా చూడలేదండి. ఎవరు? సౌలు గారు. యోనాతాన్ని కూడా చంపేయాలనుకుని ఏం చేశాడండి? తన దగ్గర ఉన్న ఏట విసిరాడండి. అతను కూడా ఏం చేశాడు? తప్పించుకున్నాడు. కోపము, క్రోధము ఎంత దూరం తీసుకెళ్తాయండి? సొంత ఇంటి వారిని కూడా చంపేసేలాగా వెళ్ళిపోతాయండి. ఇవే మనలో ఉండకూడదు. దేవుడికి నచ్చనివి ఇవే. ఈ క్రోధము, ఈ కోపము, ఈ ద్వేషము, ఈ అసూయలు, ఈ కక్షలు ఇవి ఉంటే కనుక దేవుడికి ఎంత మాత్రం కూడా నచ్చము. కాబట్టి ఇక్కడ మనం చూస్తూ ఉంటే ఏట విసిరేసాడంటండి. ఎవరి మీద? యోనాతాను మీద. కొడుకును కూడా చంపేయాలనుకున్నాడు. ఎందుకు చంపాలనుకుంటున్నాడు? సపోర్ట్గా మాట్లాడుతున్నాడని. ఎవరికి? దావీదుకే సపోర్ట్ చేస్తున్నాడు. అంటే యోనాతానికి ఎంత మాత్రం రాజ్యం మీద ఏమాత్రం కూడా ఇష్టము లేదు. అంటే రాజు అవ్వాలన్న ఆశ, ఆలోచన, కోరిక లేదు. ఎప్పుడో డిక్లేర్ అయిపోయాడు. ఎవరు? యోనాతాను. నా తండ్రి తర్వాత రాజుగా దావీదే అవుతాడని. అందుకే తర్వాత వచనాలు మనం చూస్తే రాజుగా ఎవరవుతున్నాడని చెప్తాడండి యోనాతాను. చాలా ఏడుస్తున్నాడండి. ఇక్కడ దావీదుని అవమానంగా మాట్లాడారని చెప్పి ఏడుస్తున్నాడు, చాలా బాధపడుతున్నాడు. ఆహారం కూడా తినకుండా మానివేశాడండి. మరలా వెళ్ళాడు. మరలా వెళ్ళి పరిగెత్తుకుని వెళ్ళి బాణాలు విసిరాడు. విసిరితే లాస్ట్కి ఆ పనివాడు వెళ్ళిపోయిన తర్వాత ఏం చేశాడండి? మళ్ళా ఆ యొక్క దావీదుని బయటికి రప్పించాడు. చూడండి, అక్కడ మనం చూస్తూ ఉంటే చూడండి ఒకసారి 38వ వచనం చదవండి. వెనుక నుండి కేక వేసి, నీవు ఆలస్యం చేయక డబ్బును రమ్మనెను. యోనాతాను పనివాడు బాణములు కూర్చుకొని తన యజమాని వద్దకు వాటిని తీసుకొని వచ్చాను. కానీ సంగతి ఏమీ వానికి తెలియక ఉండెను. యోనాతానుకును దావీదునకును మాత్రము ఆ సంగతి బాణాలు విసరడం అనేది ఒక సిగ్నల్గా వాళ్ళు పెట్టుకున్నారు. యువతల వైపు పడితే కనుక నువ్వు క్షేమంగా ఉన్నట్టు, అవతల వైపు పడితే కనుక నీకు ప్రాణహాని ఉన్నట్టు అని. అయితే ఆ యొక్క సిగ్నల్ ఎవరికి అర్థమవుతున్నాయండి? దావీదు గారికి అర్థమవుతున్నాయి. యోనాతాను తన ఆయుధములను వాటిని చేతికిచ్చి వీటిని పట్టణముకు తీసుకొని పొమ్మని చెప్పి వాడిని పంపివేశాను. వాడి వెళ్ళిపోయిన వెంటనే దావీదు దక్షిణపు దిక్కు నుండి బయటికి వచ్చి 3 మార్లు సాష్టాంగ నమస్కారం చేసి తరువాత వారు ఒకరినొకరు ముద్దు పెట్టుకొనుచు ఏడ్చుచుండ్రి. ఇలాగుండగా దావీదు మరింత బిగ్గరగా ఒకరినొకరు పట్టుకుని ఏం చేస్తున్నారండి? ఆ చేలో ఉన్న దావీదు బయటకు వచ్చాడు. వచ్చిన తర్వాత సాష్టాంగ నమస్కారం 3 సార్లు పెట్టేశాడు. ఎవరికి? యోనాతానికి పెట్టేసి ఒకరినొకరిని హత్తుకుని ఏడుస్తూ ఉన్నారు.
నీ తండ్రి నన్ను చంపాలనుకున్నది నిజమే అని నీకు అర్థమైంది అని చెప్పి దావీదు, అలాగే నా తండ్రి నేను చంపాలనుకున్నది నిజమే అని చెప్పి యోనాతాను ఎంతో ఏడుస్తున్నారంటే. అంతటి యోనాతాను, యెహోవా నాకు, నీకును నాకును మధ్యను, నీ సంతతికి నా సంతతికి మధ్యను ఎన్నటన్నిటికీ సాక్షిగా నుండునుగాక. మనమిద్దరము యెహోవా నామమును బట్టి ప్రమాణం చేసుకొని ఉన్నాము కనుక మనసులో నెమ్మది కలిగి పొమ్మని దావీదుతో చెప్పగా, దావీదు లేచి వెళ్ళిపోయాను. యోనాతాను పట్టణమునకు తిరిగి వచ్చాను. దేవునికి స్తోత్రం. మొత్తం మీద ఏం జరిగిందండి ఇక్కడ? నిజంగా అతను చంపాలన్న ఉద్దేశం సౌలుకి ఉన్నదని యోనాతానికి అర్థమైంది. కానీ సౌలులాగా యోనాతాను ఎంత మాత్రం కూడా ఆలోచించలేదు. ఏం చేశాడండి? దావీదుని క్షేమముగా అతన్ని పంపించేశాడు. నువ్వు నేను కూడా నిబంధన చేసుకున్నాం, దేవుడే సాక్షి మన ఇద్దరికి మధ్య, ఇంక వేరే సాక్షి ఎవరు లేరు అని చెప్పి అతన్ని సమాధానంగా పంపించి వేశాడు. మరలా ఇతను తిరిగి ఇంటికి రావడము జరిగిందండి. ఏమాత్రం కూడా తండ్రి ఆలోచన నెరవేర్చిన వాడిగా లేడు యోనాతాను. ఎందుకంటే యోనాతాను నిజముగా దేవుణ్ణి తెలుసుకున్నవాడు, నిజముగా దేవుణ్ణి ఆరాధిస్తున్నవాడు, నిజముగా దేవుణ్ణి సేవిస్తున్నవాడుగా ఉన్నాడు. అందుకే దావీదుని చంపడము పాపము అని గ్రహించాడు. ఎవరు? యోనాతాను. అందుకే ఏమాత్రం కూడా అతన్ని ఏమీ చేయకుండా ఏం చేశాడండి? సమాధానముగా పంపించి వేశాడు. తండ్రికి ఎంత మాత్రం కూడా అప్పగించలేదు. చూడండి ఒకసారి మనం చూద్దాము. 23వ అధ్యాయం చూడండి ఒకసారి. 23:15 చూడండి. తన ప్రాణం తీయుటకై సౌలు బయలుదేరడని తెలుసుకొని దావీదు జీపు అరణ్యంలో ఒక వనమున దిగెను. అప్పుడు సౌలు కుమారుని యోనాతాను లేచి వనములోనున్న దావీదు నొద్దకు వచ్చి, నా తండ్రి అయిన సౌలు నిన్ను పట్టుకొన జాలడు, నీవు భయపడవద్దు, నీవు ఇశ్రాయేలుకు రాజువగుదువు, నేను నీకు సహకారినవుదును, ఇది నా తండ్రి అయిన సౌలుకు తెలిసి ఉన్నదని అతనితో చెప్పి దేవుణ్ణి బట్టి అతన్ని బలపరిచెను. ఏం చేస్తున్నాడండి? ఒక అరణ్యంలో ఉన్నాడు. సౌలేమో తరుముతూ ఉన్నాడు. 26వ అధ్యాయం వరకు కూడా సౌలు దావీదుని తరుముతూనే ఉన్నాడు. అయితే అలాగా తరుముతూ ఉన్నాడు. అయితే పలానా స్థలంలో ఉన్నాడు, ఆ యొక్క జీపు అరణ్యంలో ఉన్నాడని కూడా తెలుసుకున్నాడు సౌలు. అయితే అక్కడికి రాబోతున్నాడు. అంతకంటే ముందు ఎవరు వెళ్ళారండి? యోనాతాను వెళ్ళాడు. యోనాతాను వెళ్ళి ఏమంటున్నాడండి? ఇదిగో నా తండ్రి నిన్ను తరుముతున్న మాట నిజమే, కానీ నువ్వు అతనికి దొరకవు, నువ్వు అతనికి ఎంత మాత్రం కూడా దొరకవని చెప్తున్నాడు. ఇంకా ఏమంటున్నాడండి? నీవు భయపడవద్దు, నీవు ఇశ్రాయేలుకు రాజు అవుదువు. నేను రాజును అవుతానని అంటలేదండి. ఏమంటున్నాడండి? నువ్వే రాజు అవుతావు. దేవుని మనసు ఎలా ఉంటుందంటే తగ్గింపు కలిగిన మనసుగా ఉంటుంది. దేవుని మనసు హెచ్చించుకునే మనసుగా ఉండదండి. సౌలు హెచ్చించుకుంటున్నాడు, అందుకే తగ్గిపోతున్నాడు. యోనాతాను ఏమవుతున్నాడండి? తగ్గించుకుంటూ ఉన్నాడండి. అందుకే దేవుడి దృష్టిలో అతను ఎలా ఉన్నాడు? హెచ్చింపు కలిగిన వాడిగా ఉన్నాడు, తగ్గింపు మనసు కలిగిన వాడిగా కనిపిస్తున్నాడు యోనాతాను. నువ్వు రాజు అవుతావు, నా తండ్రి నిన్ను ఎంత మాత్రము పట్టుకోలేడు, నువ్వు భయపడనవసరం లేదు అని చెప్పి దేవుణ్ణి బట్టి అతను బలపరిచి తిరిగి వెళ్ళాడంటండి. అంటే ఇద్దరూ కూడా దేవుడి మీద ఎంతో మంచి డిపెండ్ కలిగి ఆధారపడిన వ్యక్తులుగా మనకి కనిపిస్తున్నారండి. అటు దావీదు చూస్తూ ఉంటే చాలా తగ్గింపు మనసు కలిగిన వాడిగా ఉన్నాడు. అందుకే నేను నల్లి లాంటి వాడిని, నన్ను ఎందుకు చంపాలనుకుంటున్నావు రాజా, నేను నిన్ను చంపాలనుకోలేదు కదా అని చాలాసార్లు అన్నాడండి. ఎంతో తగ్గింపు గుణము కలిగిన వాడిగా దావీదు ఉన్నాడు. అంతే తగ్గింపు గుణము కలిగిన వాడిగా యోనాతాను కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్నాడు. రాజ్యం మీద రాజుగా ఏలాలన్న ఆశ, ఆలోచన ఎంత మాత్రం కూడా యోనాతానికి లేవండి. అసూయ, ద్వేషము, మత్సరము, కోపము, క్రోధము ఇవేమీ కూడా దావీదు మీద యోనాతానికి లేవు, రాలేదు కూడా. ఎప్పుడు కూడా యోనాతాన్ని ఎలా ఉన్నాడండి? ప్రేమిస్తూనే ఉన్నాడు. ఎలా ఉన్నాడు? ప్రేమిస్తూనే ఉన్నాడు, స్నేహభావం కలిగే ఉన్నాడు తప్ప ఏ రోజు కూడా అతని మీద అసూయ పడిన వాడిగా లేడు.
తండ్రి ఎలా ఉన్నాడు? సౌలు విషయానికి మనం చూస్తూ ఉంటే అసూయపడిన వాడుగా, ద్వేషించిన వాడుగా, శరీర కార్యాలు, గల్తీలు రాసిన పత్రికలో ఉన్నటువంటి శరీర కార్యాలన్నీ కూడా సౌలులో కనబడుతున్నాయి. యోనాతాన్లో ఒక్కటి కూడా కనబడడం లేదండి. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, అక్కడ యోనాతాను చనిపోయాడు. చూడండి 2వ సమూయేలు గ్రంథం ఒకసారి చూడండి, 1వ అధ్యాయము చివరిగా చూడండి. 25వ వచనం నుంచి చదవండి. యుద్ధరంగమందు బలాఢ్యులు పడి ఉన్నారు. నీ ఉన్నత స్థలంలో యోనాతాను హతమాయెను. నా సహోదరుడా యోనాతానా, నీవు నాకు అతి మనోహరుడువై ఉంటివి. నీ నిమిత్తము నేను బహు శోకమునందుచున్నాను. నా యందు నీకున్న ప్రేమ బహు వింతైనది. స్త్రీలు చూపు ప్రేమ కంటెను అది అధికమైనది. అయ్యయ్యో, బలాఢ్యులు పడిపోయిరి, యుద్ధ సన్నద్ధులు నశించిపోయిరి. చూడండి, అక్కడ యోనాతాను యుద్ధంలో చనిపోయాడు. సౌలు అలాగే యోనాతాను చనిపోయినప్పుడు దావీదు ఎంతో ఏడుస్తూ అక్కడ మాట్లాడుతున్న మాటలండి. ఎంతో బాధపడుతున్నాడు దావీదు. నువ్వు ఎలా ఉన్నావంటే అతి మనోహరుడుగా ఉన్నావు నాకు, నా సహోదరుడా యోనాతానా, నువ్వు చనిపోయావా అని చెప్పి ఎంతో అతను శోక సముద్రంలో మునిగిపోయిన వాడుగా ఉన్నాడండి. నా యందు నీకున్న ప్రేమ బహు వింతైనది, చాలా వింతైన ప్రేమ. నీ తండ్రి నన్ను ద్వేషించాడు, కానీ నువ్వు ఏ రోజు నన్ను ద్వేషించలేదు. నీ తండ్రి నన్ను చంపాలని చూశాడు, కానీ నువ్వు ఏ రోజు నన్ను చంపాలనుకోలేదు. నా తర్వాత రాజుగా నువ్వే అవ్వాలి. ఎలా చూస్తే మనం సౌలు ప్రకారంగా చూస్తే, కానీ నువ్వు దానికి కూడా ఆశపడలేదు. నన్ను రాజు అవుతావని చెప్పావు అని చెప్పి ఎంతో అతను ఏడుస్తూ బాధపడుతూ అతని దగ్గర కూర్చుని అంటున్నాడు, స్త్రీలు చూపు ప్రేమ కంటే అధికమైన ప్రేమ నా పైన నువ్వు చూపించావు. స్త్రీలు చూపించే ప్రేమ కంటే ఎక్కువ ప్రేమ నా మీద నువ్వు చూపించావు యోనాతానా అని చెప్పి ఎంతో బాధపడుతూ ఏడుస్తూ అక్కడ అతను చనిపోయినందుకు బాధపడుతున్నాడండి. కాబట్టి మనం చూస్తూ ఉంటే యోనాతాను ఎంతో మంచి వ్యక్తి. తన తండ్రి అలా లేడు, కానీ తండ్రి ఎంతో దావీదును ద్వేషించిన వాడుగాను, దేవుడికి విరోధంగా నడుచుకున్నవాడుగాను ఉన్నాడు. కానీ సౌలు గారు, కానీ యోనాతాను మాత్రము ఆ విధంగా లేడండి. దేవుణ్ణి ఎంతో గొప్పగా సేవించే వ్యక్తిగా మనకైనా కనిపిస్తూ ఉన్నాడు. దేవుణ్ణి ఆరాధించేవాడిగా ఉన్నాడు. ఎక్కువ శాతము దావీదు యోనాతాను సంభాషణలో దేవుని యొక్క ప్రస్తావన ఎక్కువగా వచ్చింది. యెహోవాయే సాక్షి, యెహోవాయే మన మధ్య ఉన్నాడు అని చెప్పి దేవుడు గురించిన మాటలు కూడా వారు మాట్లాడుకోవడం కూడా జరిగింది. మంచి స్నేహితులుగా ఉన్నారు. చివరిగా చూడండి 2వ సమూయేలు గ్రంథము 9వ అధ్యాయం 1వ వచనం చూడండి ఒకసారి. చూడండి, అక్కడ రాజు అయిపోయాడు. ఎవరు? దావీదు గారు. అయితే యోనాతాను బట్టి నేను ఉపకారం చూపుటకు సౌలు కుటుంబాలలో ఎవడైనా కలడా అని దావీదు అడిగాను. నేను యోనాతాను బట్టి ఎవరికైనా సహాయం చేయాలంటే ఒకరైనా ఎవరైనా ఉన్నారా వాళ్ళ కుటుంబంలో అనేసి అడుగుతున్నాడండి దావీదు గారు. సౌలు కుటుంబమునకు సేవకుడకు షీబాయను ఒకడుండగా వారు అతన్ని దావీదు నొద్దకు పిలువనంపిరి. రాజు, షీబావు నీవే కదా అని అడుగగా అతడు, నీ దాసునైన నేనే షీబానెను. రాజు, యెహోవా నాకు దయచూపునట్లుగా నేను ఉపకారం చేయుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా ఒకడు శేషించి ఉన్నాడా అని అతన్ని అడుగగా షీబా యోనాతానుకు కుంటికాళ్ళు గల కుమారుడొకడు ఉన్నాడని రాజుతో మనవి చేశాను. చూడండి, యోనాతానికి ఒక కుమారుడు ఉన్నాడు. అయితే ఒకే ఒక కుమారుడు మిగిలాడు యోనాతాను విషయంలో. అయితే అతను ఎలా ఉన్నాడంటండి? కుంటి కాళ్ళు కడిగినవాడు. అంటే పాపం ఆ యుద్ధ సమయంలో అతనికి 5 సంవత్సరాలు. ఎవరికి? ఈ యొక్క యోనాతాను గారి కుమారుడికి, నెఫీబోషేతుకి. అయితే 5 సంవత్సరాల వయసులో దాది తీసుకెళ్తూ ఉంటే పడిపోతే కాలు విరిగిపోయి కుంటోడైపోయాడు.
అయితే అతని ఒక్కడే మిగిలి ఉన్నాడండి, యోనాతాను కుమారుడు. తర్వాత అతడు ఎక్కడ ఉన్నాడని అడుగుతున్నాడు రాజుగారు. షీబా చిత్తగించుము, అతడు మనుషులను పంపి సౌలు కుమారుని యోనాతానుకు పుట్టిన మెఫీబోషెతు దావీదు నొద్దకు వచ్చి సాగిలిపడి నమస్కారం చేయగా, దావీదు మెఫీబోషెతు అని అతన్ని పిలిచినప్పుడు అతడు చిత్తము, నీ దాసునై నేనున్నానెను. అందుకు దావీదు, నీవు భయపడవద్దు, నీ తండ్రిని యోనాతాను నిమిత్తము నిజముగా నేను నీకు ఉపకారం చూపి నీ పితరుడైన సౌలు భూమి అంతయు నీకు మరలా ఇప్పింతును, మరియు నీవు సదాకాలము నా బల్ల యొద్దనే భోజనము చేయుదువని సెలవీయగా. లాస్ట్కి అక్కడ యోనాతానికి ఇచ్చినటువంటి మాట, దావీదు ఇచ్చినటువంటి మాట కూడా ఏం చేశాడండి, నెరవేర్చిన వాడిగా ఉన్నాడండి. మాట ఇచ్చి తప్పినవాడిగా లేడండి. ఎవరు? దావీదు. సౌలు గారైతే మాట ఇచ్చి తప్పేసిన వాడిగా ఉన్నాడు. ఇంకెప్పటికీ చావళ్లే, దావీదు దేవుడు తోడు అని చెప్పి ప్రమాణం చేసినప్పటికీ కూడా మాట తప్పేశాడు సౌలు గారు. కానీ దావీదు మాత్రము అలాగా మాట తప్పలేదు. అలాగే దావీదు విషయంలో యోనాతాను కూడా మాట తప్పినవాడిగా లేడు. నేను నిన్ను తప్పిస్తాను, నేను క్షేమంగా పంపిస్తానని చెప్పాడు. ఆ మాట ప్రకారంగానే దావీదుని పంపించడం అనేది జరిగింది. కాబట్టి మనం తెలుసుకోవలసింది ఏంటి అంటే, సౌలు దేవుడికి విరోధంగా నడుచుకున్నాడు, కానీ యోనాతాను దేవుడికి విరోధంగా నడుచుకోలేదు. సౌలులో గలతీయులకు రాసినటువంటి పత్రికలో ఉన్నటువంటి ఆ యొక్క శరీర కార్యాలన్నీ ఉన్నాయి, కానీ యోనాతానులో లేవు. యోనాతానులో ఏ మాత్రము కూడా లేవు. ఎందుకంటే దేవుణ్ణి ఎంతో గొప్పగా సేవించేవాడిగా ఉన్నాడు. దేవుని పోలిక యోనాతానులో మనకి కనిపిస్తుంది. అలాగే దావీదులో కూడా ఉన్నది. అందుకే వారిద్దరూ ప్రాణ స్నేహితులు అయ్యారు. వారి హృదయం అంతగా కలిసిపోవడానికి గల కారణం ఎవరు అంటే, వారి మధ్యలో దేవుడు ఉన్నాడు కాబట్టి. ఒక స్నేహితుల మధ్యలోనైనా, ఒక కుటుంబంలో అయినా, లేకపోతే ఒక ఉద్యోగంలోనైనా మనము ఎవరితోనైనా సరే ఎక్కువగా ఉంటున్నామంటే వారి మధ్య ఎవరుండాలి? ఖచ్చితంగా దేవుని యొక్క సంభాషణ ఉండాలి. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, యోనాతాను అలాగే దావీదు కూడా మంచి స్నేహితులుగా, ప్రాణ స్నేహితులుగా ఉండడానికి గల కారణం వారి మధ్యలో ఎవరున్నారండి? దేవుని ప్రేమ వారికి ఉన్నది. సౌలు ఏమాత్రం కూడా ఆ విధంగా లేడు. సౌలు ఎంత మాత్రం కూడా దావీదుకి విరోధంగానే ఉన్నాడు. దేవుడికి కూడా విరోధంగానే జీవించి అతను ఏమయ్యాడండి? మరణించిన వాడిగా ఉన్నాడండి. దావీదుని ఎంతో అద్భుతంగా దేవుడు కాపాడుకుంటూనే వచ్చాడు. ఎన్ని రకాలుగా ప్రయత్నించినా చనిపోలేదండి. ఒకసారి నాకు ఈ అధ్యాయం, ఈ యొక్క సమూయేలు గ్రంథము, మొదటి సమూయేలు గ్రంథం చదివినప్పుడు ఒక విషయం దగ్గర నాకు చాలా ఆశ్చర్యం వేసింది. దావీదు పలానా చోట ఉన్నాడని సౌలుకి తెలిసినప్పుడు అక్కడికి కొంతమంది మనుషులను పంపిస్తాడు. అక్కడికి పంపించినప్పుడు వాళ్ళు అక్కడ ప్రవక్తలు ప్రవచిస్తూ ఉంటారు. దావీదు అక్కడే ఉంటాడు, నువ్వు ఇక్కడే ఉండని సమూయేలు చెప్తాడు. కొంతమంది మనుషులు పంపిస్తాడు, వాళ్ళు ప్రవచించేస్తారు. మళ్ళా కొంతమందిని పంపిస్తాడు మనుషుల్ని, అక్కడ వాళ్ళు కూడా ప్రవచనం చేస్తూ ఉంటారు. మీరు చదివిన అధ్యాయంలోనే ముందుంటుంది. తర్వాత మూడోసారి కూడా పంపిస్తాడు, కానీ వాళ్ళు కూడా ప్రవచనం చేస్తూ ఉంటారు. తర్వాత సౌలు వెళ్ళిపోతాడు చంపాలని దావీదుని. అక్కడ ఆయన కూడా, అంటే దావీదుని కాపాడే విషయంలో దేవుడు అయోగ్యుల మీద కూడా ఏం చేశాడండి? తన ఆత్మను కుమ్మరించిన వాడిగా ఉన్నాడండి. అంటే ఒక మనిషిని ప్రొటెక్షన్ చేయాలంటే, భద్రపరచాలంటే దేవుడు ఏదైనా చేయడానికి సిద్ధమైపోతాడు అన్నమాట అండి. కాబట్టి యోనాతానులో కూడా మంచి ప్రేమను దావీదు పట్ల ఎవరు పెట్టారండి? దేవుడే పెట్టాడు. దేవుడికి తెలుసు ఆ యొక్క సౌలు దగ్గరికి దావీదు వస్తే ప్రాణహాని ఉన్నదని దేవుడికి ముందుగానే తెలుసు. కాబట్టే యోనాతాన్ని అక్కడ అతనికి ప్రొటెక్షన్గా పెట్టేశాడండి. దేవుడు ఏం చేశాడండి?
యోనాతాన్ని దేవుడు ముందుగానే ప్రొటెక్షన్గా పెట్టేశాడు దేవుడు దావీదుకి. కాబట్టి మనం తెలుసుకోవలసింది ఏంటి అంటే, దేవాతి దేవుడు ఒక మనిషిని కాపాడే విషయంలో చాలా గొప్పగా ఆయన ఆలోచన కలిగి ఉంటాడు, చాలా మంచి ఉద్దేశాలు కలిగి ఉంటాడు. కాబట్టి ఇక్కడ వీళ్ళిద్దరిని చూస్తే దేవుణ్ణి ఎంతో మంచిగా సేవించిన వారిగా, దేవునితో స్నేహం కలిగిన వారిగా వీరు మనకి కనబడతా ఉన్నారు. కాబట్టి మనము కూడా వీరి వలె దేవునితో స్నేహం కలిగిన వారిగా, వీరిలాగా దేవుని సేవించేవారిగా ఉంటే మనకి వాళ్ళ ఆశీర్వాదం మనకి కూడా దేవుడు అనుగ్రహిస్తాడు. ఆ విధంగా ఉందాము. దేవుడి కొద్ది మాటలు మనం ఇంట్లో దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాము. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, మహోన్నతుడా, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి నీకు స్తోత్రాలు ప్రభువా. అయా తండ్రి నాయన, ఇంతవరకు మీరు మాతో మాట్లాడి ఉన్నారు ప్రభువా. అయా దావీదు యోనాతాను ప్రభువా నాయన మంచి ప్రాణ స్నేహితులుగా ప్రభువా. అయా నా తండ్రి మాకు నువ్వు చూపించి ఉన్నావు ప్రభువా. అయా అతన్ని ప్రాణం పెట్టేంతగా ప్రభా వారు ప్రేమ చూపించుకోవడానికి గల కారణము, అయా ప్రాణం పెట్టేంతగా ప్రేమించినటువంటి ప్రభా, అయా నీ ప్రేమను బట్టే ప్రభా నాయన నీకు స్తోత్రాలు ప్రభా. మా అందరి కొరకు ప్రభా నాయన ప్రాణం పెట్టిన దేవుడు నీవు ప్రభా, నీకు స్తోత్రాలు తండ్రి. అయా గొప్ప దేవుడానికి వందనాలు ప్రభా. అయా తండ్రి దేవుని గుణలక్షణాలన్నీ ప్రభా, అయా యోనాతాన్లోను అలాగనే ప్రభా దావీదులోను ప్రభా నాయన అయా మాకు కనబడ్డాయి ప్రభా. అయా తండ్రి సౌలైతే ప్రభా నాయన అయా నీకు విరోధంగా ప్రభా నాయన అయా నా తండ్రి ఎంతో ప్రభా నాయన చెడ్డవాడిగా జీవించిన వాడుగా, అయా తండ్రి అసూయతోనూ పగతోనూ కోపముతోనూ రగిలిపోయిన వాడుగా అయా మాకు కనిపించాడు ప్రభా. అయా తండ్రి యోనాతాను ప్రభా సౌలు కుమారుడైనప్పటికీ ప్రభా నాయన అయా తండ్రిలో ఉన్న గుణలక్షణాలు ఏమీ లేవు ప్రభా నాయన. అయా నీ లక్షణాలు ప్రభా, నీ ప్రేమ, అయా నీ కనికిరము, అయా నీ దయ, నీ కృప, నీ యొక్క ప్రభా నాయన అయా స్వారూప్యము ప్రభా నాయన యోనాతాన్లో కనిపించింది ప్రభా. దేవానికి స్తుతులు స్తోత్రాలు ప్రభా నాయన. అయా తండ్రి దావీదుని అనుక్షణము కాపాడిన దేవుడు నీవే ప్రభా. మమ్మల్ని కూడా అనుక్షణము కాపాడే దేవుడు నీవే ప్రభా నాయన. అయా నీకు స్తుతులు నీకు స్తోత్రాలు ప్రభా. అయా నీ కృపలో తండ్రి మమ్మల్ని అందరినీ భద్రపరచమని అయా మీరు మాట్లాడిన మాటలు బట్టి ప్రభా అయా తండ్రి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ యేసు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.